యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రపంచంలోనే అత్యున్నతమైన ఎగ్జామ్గా చెప్పుకునే ఈ యూపీఎస్సి సివిల్ సర్వీస్ని కండక్ట్ చేస్తుందండి. ఆ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి ముఖ్యమైనటువంటి పోస్టులకి అధికారులని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే యూపీఎస్సి కూడా చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎవరైతే యూపీఎస్సి ఆస్పిరెంట్స్ ఉంటారో, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారో, ఈవెన్ ఇంటర్వ్యూ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. యూపీఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసేదే ఒక ఫైన్ గ్రెయిన్ స్టూడెంట్ని బయటికి తీసుకురావడానికి, ఒక మంచి అధికారిని బయటికి తీసుకురావడానికి. కానీ ఇది ఎలా మారింది అంటే ఎక్కువగా బట్టే వాళ్ళకి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇది మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏం చేయాలి అంటే కరెంట్ సాల్వింగ్ మెథడ్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అలానే క్వశ్చన్ పేపర్ కూడా ఉండాలి యూపీఎస్సీది. క్వశ్చన్ పేపర్ అలానే ఉంటుంది, కానీ యాక్చువల్గా రియల్ గ్రౌండ్ ఉన్నటువంటి రియల్ థాట్స్తో వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ని సెలెక్ట్ చేస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. ఎందుకు అంటే యాక్చువల్గా చాలా రకాల మార్పులు యూపీఎస్సీలో చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి ఉంటుంది మనం ఎక్కువగా గమనిస్తే అంటే డిఫరెంట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంతకుముందు 2 ఆప్షన్స్ కూడా ఉండేవి. అప్పుడు మరీ బయాస్డ్గా ఉండేదండి 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు. ఈవెన్ ప్రిలిమినరీలో కూడా ఒక ఆప్షన్ ఉండేది, అది మరీ దారుణమైన విషయం. అంటే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ అయిన వ్యక్తి ప్రిలిమినరీని ఈజీగా, నా అనుభవంలో కూడా ఉంది, ఒక పర్సన్ సోషియాలజీ సబ్జెక్ట్స్తోనే మొత్తాన్ని కంప్లీట్ చేయగలిగాడు యూపీఎస్సీ ఎగ్జామ్ మొత్తాన్ని. ఎలా అంటారా, ప్రిలిమినరీలో ఆప్షన్ ఉండేది ఫస్ట్లో, సోషియాలజీలో ఒక అతను పిహెచ్డి చేశాడు అనుకోండి, అతను ఏం చేశాడు, ప్రిలిమినరీ క్వాలిఫై అయిపోయాడు ఒక్క సోషియాలజీతోనే. అండ్ దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్లో సోషియాలజీ అనేది మెయిన్ ఆప్షన్ ఆయనకి. అప్పుడు సోషియాలజీ అండ్ తెలుగు లిటరేచర్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ 2 సబ్జెక్టులతోనే మెయిన్స్ క్వాలిఫై అయిపోయారు, జిఎస్ మార్క్స్ చాలా తక్కువ వచ్చినా కానీ. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి సోషియాలజీలో పిహెచ్డి అనేది మనం చూసామంటే డీటెయిల్డ్ అప్లికేషన్ డిఏఎఫ్లో, అప్పుడు అతను మ్యాక్సిమం ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా ఏం అడుగుతారు, ఆ పిహెచ్డి చేసిన సోషియాలజీ సబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. అంటే వన్స్ మీరు ఒక సబ్జెక్ట్తోనే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయిపోయారు. సో అదర్ సబ్జెక్ట్ పీపుల్ క్వాలిఫై అవుతారా అంటే అదర్ ఆప్షన్స్ ఉంటాయి, అప్పుడు క్వాలిఫై అవ్వలేరు. దాని తర్వాత గమనించిన యూపీఎస్సీ ఏం చేసిందంటే ప్రిలిమినరీలో ఆప్షనల్ సబ్జెక్ట్ని తీసేసింది, తర్వాత మెయిన్స్లో ఉంచింది. మెయిన్స్లో 2 ఆప్షన్స్ ఉండేటప్పుడు ఆ 2 ఆప్షన్స్ చదివి క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయినటువంటి ఎలక్ట్రానిక్స్, మ్యాథమెటిక్స్ తీసుకుంటారు, క్వాలిఫై అయిపోతారు బాగా కష్టపడితే. దాని తర్వాత యూపీఎస్సీ మళ్ళీ మార్క్ చేసిందంటే ఒక ఆప్షన్కి తీసుకొచ్చింది దాన్ని. అయినా కానీ ఈ ఒక ఆప్షన్ కూడా తీసేసినప్పుడు మాత్రమే, అందరికీ సేమ్ పేపర్ పెట్టినప్పుడు మాత్రమే మనం అందరిలో ఉన్నటువంటి బెస్ట్ స్టూడెంట్ని తీసుకురాగలుగుతాం. లేకపోతే ఇప్పుడు ఆప్షన్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈజీగా క్వాలిఫై అవుతున్నారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆప్షన్ అనేది డిఫికల్ట్గా వస్తుంది, ఒక ఆప్షన్ చాలా ఈజీగా వస్తుంది. ఆంథ్రోపాలజీ లాంటివి తీసుకున్నారంటే ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్, అసలు వాళ్ళు మార్చడానికి కూడా అవకాశం లేని క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే లిమిటెడ్ సిలబస్, కొన్ని వ్యాస్ట్ సిలబస్ ఉంటాయి, కొన్ని లిమిటెడ్ సిలబస్ ఉంటాయి, వాటిలోని ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వటం. ఆంథ్రోపాలజీ ఓకేనండి. సో అంటే ఇవి కూడా, అంటే ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా తీసేసి అందరికీ కామన్గా ఉన్నది పెట్టినట్టయితే, అప్పుడు అంటే ఒక అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన సబ్జెక్ట్ని కనుక మీరు ఇంట్రడ్యూస్ చేస్తే, అడ్మినిస్ట్రేషన్ కాంబినేషన్కి సబ్జెక్ట్కి సంబంధించిన సబ్జెక్టులను కనుక మనం ఇంట్రడ్యూస్ చేసి ఒక పేపర్గా పెడితే, దీనికన్నా కూడా ఆప్షనల్ పేపర్ కన్నా ఎక్కువ మంది బెనిఫిట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అండ్ యూపీఎస్సీలో ఉన్న సెకండ్ ప్రాబ్లం ఏంటంటే కరెక్షన్. ఈ కరెక్షన్ జరిగేటప్పుడు ఎక్కువగా ఎప్పుడైతే ఈ ప్రొఫెసర్స్ ఉన్నారో, ఢిల్లీ యూనివర్సిటీ కానీ, జేఎన్యూ కానీ, ఓయూ కానీ, ఏయూ కానీ, ఇలాంటి ప్రొఫెసర్స్ కరెక్షన్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక ప్రూఫ్ రీడింగ్ పేపర్ ఇస్తారు, దాని మీద బేస్ చేసుకొని వీళ్ళు కరెక్ట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న పాయింట్స్ని వీళ్ళు ఎక్కువగా క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ ఒక మెచ్యూర్డ్ స్టూడెంట్ ఎలా రాస్తాడు ఎగ్జామ్ అంటే, బుక్లో ఉన్నది ఉన్నట్టు రాయరు, దాన్ని కరెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ని యాడ్ చేసి రాస్తారు.
ఒక బుక్ చదివినప్పుడు దాని సారాంశాన్ని మనకి ఇంపార్టెంట్, కానీ ఆ బుక్లో ఉన్న పాయింట్స్ ఇంపార్టెంట్ కాదు. కానీ ఎక్కువగా కరెక్షన్ చేసేటప్పుడు బుక్లో ఉన్న పాయింట్స్ని మేజర్గా మెన్షన్ చేస్తేనే ఎక్కువ మార్క్స్ రావటం అనేది దురదృష్టకరం. ఒక ఎనలిటికల్ అప్రోచ్ ఉన్న స్టూడెంట్ని ఒక ఎక్కువగా మేధా సంపత్తితో రాసే స్టూడెంట్స్ క్వాలిఫై కావట్లేదు ఎక్కువగా. సో 50-50 ఉన్న వాళ్ళు ఎక్కువగా క్వాలిఫై అవుతున్నారు. అంటే ఒకవైపు ఎనాలిసిస్ చేసేవాళ్ళు, కొద్దిగా ఎనాలిసిస్ బ్యాక్గ్రౌండ్ ఉండి అంటే కొద్దిగా డైరెక్ట్గా మెమొరీ పవర్ ఉండే వాళ్ళకి వస్తుంది. కానీ ఎనలిటికల్ పవర్ పూర్తిగా అవసరం. యాక్చువల్గా చెప్పాలంటే కరెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, సో లేదా సివిల్ సర్వెంట్స్కి. కానీ అది మేజర్గా మనకు దొరకట్లేదు. రీసెంట్ కేసు కూడా చూసాం, ఫేక్ డాక్యుమెంట్స్ని ఎక్కువగా సబ్మిట్ చేస్తున్నారు. ఈవెన్ మన అనుభవాల్లో కూడా చాలా ఉన్నాయి. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి తెలుస్తూ ఉంటుంది, చాలామంది డిసేబిలిటీ సర్టిఫికెట్స్ పెట్టి మంచి ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎలాంటి సర్టిఫికెట్స్ లేకోకుండా జనరల్ కేటగిరీలో లేదా అదర్ కేటగిరీస్లో జెన్యున్గా రాసేవాళ్ళు చాలామంది వెనకబడుతున్నారు. డిసేబుల్ సర్టిఫికెట్స్ పెట్టి ఎక్కువ టైంని పొందటం ఎగ్జామ్లో, దాంతోపాటు మంచి ర్యాంక్ని లేదా 1000 ఉంటే 800, 900, 1000 వచ్చిన ర్యాంకులు వాళ్ళు కూడా ఐఏఎస్ సెలెక్ట్ అవ్వటం. దాంతోపాటు ఓబీసీ, ఇప్పుడు నిన్న కేసు చూసాం ఆ పూజా సంథింగ్, ఆ కేసులో ముఖ్యమైనది ఫేక్ డాక్యుమెంట్స్ అండ్ డిసేబిలిటీ సర్టిఫికెట్స్ పెట్టి, పిహెచ్ సర్టిఫికెట్స్ పెట్టి ఎక్కడో ర్యాంక్ వచ్చినా కానీ ఐఏఎస్ పొందటం, ఎక్కువ సంపాదన ఉన్నా కానీ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయడం. ఆమె ఆస్తులే 17 కోట్లు ఉందంట ఆమె పేరు మీదే. అలాంటప్పుడు ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ ఎలా సమర్పిస్తుంది? వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసర్ అంట, 8 లక్షల లోపు ఎట్లా ఉంటుంది వాళ్ళకి? సో ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు యూపీఎస్సీలో కూడా కొన్ని మార్పులు అవసరం. కన్ఫామ్గా యూపీఎస్సీ మార్పులు చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉండింది. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళ వెరిఫికేషన్ సరిగ్గా జరగకపోవడమే దీనికి గల కారణం. సో అత్యున్నతమైనటువంటి యూపీఎస్సీ ఎగ్జామే ఇలా జరుగుతున్నప్పుడు నార్మల్ ఎగ్జామ్స్లో జరగకపోవడానికి మనం ఆశ్చర్యం ఏం లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే నేను గమనించింది, ఒక్క ఫోన్ కనుక యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిలిమినరీ కనుక ఎలో చేస్తే పేపర్ మొత్తం చేయొచ్చు. ఎందుకంటే కరెంట్ బేస్డ్ కాబట్టి, రీసెంట్ టాపిక్స్ ఎక్కువగా అటాచ్ అయి ఉంటాయి కాబట్టి. ఏమైనా ఒక ఇన్విజిలేటర్ కనుక ఫోన్ ఇస్తే ఆటోమేటిక్గా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చి వెరిఫై చేయడానికి అవకాశం లేదు. ఆ ఇన్విజిలేటర్ కనుక కాంప్రమైజ్ అయ్యి రిలేటివ్ పర్సన్ కనుక పడితే ఆటోమేటిక్గా ఒక ఫోన్తో యూపీఎస్సీ ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వచ్చు. సో పేపర్ కూడా అలానే ఉంటుంది రీసెంట్ ఎగ్జామ్ మోడల్స్లో. సో ఇది మనం గమనించవచ్చు. ఓకేనా? సో ఇవన్నిటిని కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉండింది. సో అప్పుడు మాత్రమే ఫైన్ గ్రెయిన్ పీపుల్ అనేవాళ్ళు బట్టి పట్టకోకుండా తన ఓన్ మైండ్తో ఎనలిటికల్ అప్రోచ్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది 2, 3, 4, 5 సార్లు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్వ్యూ మార్క్స్ బాగా వస్తాయండి, కానీ మళ్ళీ మెయిన్స్ మార్క్స్ చాలా తక్కువగా వస్తాయి. దానికి కారణం ఏంటంటే కరెక్షన్లో తేడా. ఎనలిటికల్గా రాసినప్పుడు రావట్లేదు, జస్ట్ ఆ బుక్లో ఏముందో రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. సో ఇది మనకి గమనించాలి. సో యూపీఎస్సీ కూడా వీటిని మార్చుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.